హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మా సైడ్ అయితే అతిరాసాలు అంటారు. దీనికోసం ఒక 2 సేర్ల వరకు రైస్ అనేది తీసుకున్నాను. 2 సేర్లు అంటే మనకు దాదాపు ఒక 3 కేజెస్ వరకు వస్తదనుకుంటాను. కేజెస్‌లో తీసుకుంటే అవి తీసుకొని ఒక 6-7 అవర్స్ అనేది మనము బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలి. దానికోసం మళ్ళీ నేను 3 కేజెస్ రైస్ కదా, 3 కేజెస్ వరకి బెల్లం అనేది తీసుకోవాలండి. దాన్ని బాగా ఇలా పౌడర్ లాగా దంచి పెట్టుకోవాలి బెల్లాన్ని. లేదనుకుంటే మనము తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా బెల్లం తురుము అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత రైస్‌ని మనము మిల్లుకు పంపించిన తర్వాత ఇలా రైస్ ఫ్లోర్ అనేది మనం మళ్ళీ ఒకసారి మొత్తం జల్లించుకోవాలి. ఎందుకంటే బియ్యం అనేది ఎక్కడ మనకు బరకలుగా ఉండకూడదండి. మెత్తని పౌడర్ లాగా ఉండాలి కాబట్టి జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ బౌల్ అనేది తీసుకొని అందులోకి యాలకులు అనేవి ఇలా ఒక 20-30 వరకు తీసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా ఇలా ఒక చిన్న కప్ అంతా తీసుకోవాలి. కొబ్బరి ఫ్లేవరు ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇదంతా మనము ఇలా మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇందులోకి మళ్ళీ నేను ఒక హాఫ్ కప్పు వరకు గసగసాలు అనేవి తీసుకుంటున్నాను. గసగసాల ఫ్లేవర్ అనేది లైక్ చేయని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే మ్యాక్సిమం గసగసాలు అనేవి యాడ్ చేస్తాను. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. రైస్ ఫ్లోర్, కొబ్బరి పౌడరు, గసగసాలు, బెల్లము. తర్వాత మనం తురుముకున్నటువంటి బెల్లంని ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనం తీసుకొని అందులోకి ఒక 200-300 ml అనేది వాటర్ పోసుకొని బెల్లంని బాగా మరిగించుకోవాలి. మనం బెల్లం పాకం తయారు చేసేటప్పుడు బాగా గట్టి పాకంలాగా తయారు చేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనము పక్కన ప్లేట్లోకి కొంచెం వాటర్ అనేది తీసుకొని అది తీగ పాకంలాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్లోకి పాకం అనేది వేయంగానే అది గడ్డ కడుతుందంటే అప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేయాలి. లేదంటే వెంటనే అది గట్టి పాకం అయిపోతుంది. సో ఇలా 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఈ పాకంలోకి తయారు చేసుకున్నటువంటి కొబ్బరి పొడి, గసగసాలు కూడా వేసి మిక్స్ చేస్తున్నాము. ఇందులోకి మనము జల్లించి పెట్టుకున్నటువంటి బియ్యపిండి అనేది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. లేదంటే రైస్ పిండి అనేది మనకు ఉండలుగా మిగిలిపోతుంది. వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇందులోనే నేను ఒక 200 గ్రామ్స్ వరకు తెల్ల నువ్వులు అనేవి కూడా యాడ్ చేశాను. నువ్వుల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అరిసెల్లోకి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో అరిసెల పిండి అనేది. ఇప్పుడు మనం ఈ పిండిని తర్వాత అరిసెల ప్రాసెస్ అనేది చేసుకుందాము. మనము ఒక పెద్ద పాన్ అనేది తీసుకొని అరిసెలకి కావాల్సినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అరిసెలకి పల్లీల నూనె అయితే బాగుంటుందండి. మనము కొంచెం పిండి అనేది తీసుకొని ఇలా ఫ్లాట్గా అరిసెల్లాగా ఒత్తుకుంటూ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి హ్యాండ్కి. అలాగే మనం అరిసెలు ఒత్తేటటువంటి పేపర్లకి, కవర్లకి ఆయిల్ అనేది రాసుకుంటూ ఇలా అరిసెలు అనేవి తయారు చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. దీనికైతే ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి ప్రిపేర్ చేస్తామండి. ఎందుకంటే ఫాస్ట్గా చేయాలి కదా. ఒకరు అరిసెలు ఒత్తడం, ఒకరు ఆయిల్లో వేయడం, ఇంకొకరు తీయడం, ఇలా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కంబైన్డ్గా చేసామండి. మా సైడు సంక్రాంతి పండుగకి కంపల్సరీ అరిసెలు అనేవి
ప్రిపేర్ చేసుకుంటారండి. విలేజెస్‌లో అయితే మొత్తం లేడీస్ అంతా కలిసి గ్యాంగులుగా కూర్చొని అందరివి కలిపి చేసుకుంటారండి. కానీ మేము కొంచెం ఔట్‌స్కట్స్‌లో ఉంటామనమాట. కాబట్టి తప్పదు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చేసుకుంటున్నాము. అండ్ ఆయిల్ దగ్గర చేసేటప్పుడు మాత్రం అందరూ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలండి. ఇక్కడ పిండి ఒత్తుతుంది కదా! తను మా పెద్దమ్మ. ఇలా ఆయిల్‌లో అవి వేసేటప్పుడు అరిసెలు ఆయిల్ అనేది చెయ్యి మీద కాలి పాపం కాలిందండి చెయ్యి. కాబట్టి ఆయిల్ దగ్గర చేసేటప్పుడు మాత్రం ఎవరైనా కేర్‌ఫుల్‌గా చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒకసారి అన్నింటిని ఇలా చల్లారపెట్టేసుకోవాలి పేపర్ పైన వేసుకొని. అలాగే మొత్తం స్టోర్ చేసామంటే త్వరగా పాడైపోతాయి. చల్లారిన తర్వాత మనము క్యారియర్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఎంతో సాఫ్ట్‌గా దూదిలాగా ఉండేటటువంటి అరిసెలనేవి రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.